డైవర్షన్ డ్రామా మొదలు పెట్టారని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావుకు సీట్ అధికారులు నిన్న నోటీసులు జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే మరో డైవర్షన్ డ్రామా అంటూ రేవంత్ రెడ్డిపై నెచ్చిపోతున్న బీఆర్ఎస్ నేతలు, అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు జారీ చేసిన సిట్ నేడు విచారణకు రావాలని ఆదేశం. గనుల స్కామ్ నుంచి దృష్టి మరల్చేందుకే సర్కార్ ఆపసహాలు. 2 ఏళ్లుగా డైవర్షన్ పాలిటిక్స్ నమ్ముకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న బీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వ పెద్దల నేతల అవినీతి అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి డ్రామా ఆడుతున్నారని రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయారు. అలాగే బహిరంగ సభలో తరచూ దిగజారుడు మాటలు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సీట్ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. ఓ ప్రైవేట్ ఛానల్ ఎండి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే 160 సిఆర్సీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. నేడు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో అధికారులు పేర్కొన్నారు. అలాగే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మార్చి 2024లో నమోదైన కేస్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకు సంబంధించిన వివరాలు అందజేసేందుకు రావాలని స్పష్టం చేశారు. ఇలాగే ఇదిలా ఉండగా హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడంతో త్వరలోనే కేసీఆర్ సైతం నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు చక్కర్ కొడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవమో ఒకసారి మరి చూద్దాం. అలాగే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ మరి ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని ప్రజల అభివృద్ధి దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డిపై రెచ్చిపోతున్నారు.